సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మానవులు అన్నాక కష్టాలు తప్పవు. ప్రతి ఒక్కరూ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. కష్టాలు ఒక్కటే కాదు, ప్రతిదీ కూడా అయ్యో నాకు ఎంత కష్టం వచ్చింది, ఎప్పుడు నాకైనా బాధలు అని ఈ ఆలోచనలో, అంటే ఈ కష్టం పగోడికి కూడా రావద్దు స్వామి అనే కోరుకునే దగ్గర వరకు కూడా వెళ్తారు. మామూలప్పుడు విడిగా అయితే పక్కోడు మంచి ఎవడు కోరుకోడు, కానీ వీడి సమస్యలో ఉన్నప్పుడు మాత్రం ఇదే పెద్ద సమస్య అన్నట్టుగా భావించి అలా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. లేని కొత్త కొత్త ఇంకా ఇబ్బందులన్నీ నెత్తిపైన వేసుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు అంటే ఈ ఆలోచన విధానంలో తప్పుందా? నాకే కష్టాలు ఉన్నాయి, ఎవరికి లేని నేనే ఎక్కువగా భరిస్తున్నా అనేది నిజంగానే మానవులకి కష్టాలు ఉన్నాయంటారా? వీటి నుంచి బయటపడే పరిష్కారం ఏదైనా ఉందంటారా? దాని గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మానవులు కష్టాలు పడుతూ ఉంటాయి, సహజం. మానవ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు, సముద్రం అన్న తర్వాత అలలు. అలలు లేని సముద్రం ఉంటుందా? ఉండదు. అది హూంకరించి ఇంకేమైనా మన మీదకి వస్తుందేమో అన్నట్టుగా వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళుతూ ఉంటుంది. మానవ జీవితంలో కూడా ప్రతి వాళ్ళు కూడా అమ్మ ఎంత చెట్టుకంత గాలి, ఎవరికి తగినటువంటి సమస్యలు వాళ్లకు. బట్ సమస్యలు లేని వాళ్ళు అంటూ లేరు. ఎంత డబ్బులు ఉండినా, కోటాను కోట్ల రూపాయలు ఉండినా సమస్యలు ఉంటాయి. నిత్యం ఏదో ఒక సమస్యతోనే తలమానికమై చూసుకుంటూ ఉంటారు. పోనీ పేదవాళ్లకు లేవా అంటే పని దొరకదేమో, పోనీ దొరికినటువంటి పనికి సరిగ్గా సమయానికి డబ్బులు ఇస్తారో ఇవ్వరో. డబ్బులు ఇస్తే ఒకవైపు అన్నీ పెరిగిపోయి కొనలేకపోతున్నామే అనేటువంటి ఆలోచన, ఏదో ఒక రకమైనటువంటి సమస్య. కానీ సమస్య ఉన్న ప్రతి వాళ్ళు ఏం చేస్తామంటే, నేనైతే ఈ సమస్యలన్నీ తట్టుకొని నిలబడగలిగినాను కానీ ఇంకొకరైతే ఉండలేరు. ప్రపంచంలో ఎవ్వరికీ లేని కష్టాలు ఎవ్వరు అనుభవించినటువంటివి నేను ఒక్కనే అనుభవిస్తున్నాను. ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది? నేను ఇంత దైవాన్ని ఆరాధిస్తాను కదా, ప్రతిరోజు దేవాలయానికి వెళతాను కదా, ప్రతిరోజు నేను ధ్యానంలోనే ఉంటాను కదా, ఆరాధిస్తూనే ఉంటాను కదా, స్వామిని స్మరిస్తూనే ఉంటాను కదా, ఇన్ని పూజలు చేస్తాం కదా, చెప్పినవన్నీ ఎవరు చెప్పినా ఎవరిది తప్పు పట్టకుండా ఎవరు ఏది చెప్తే అది చేస్తూనే ఉన్నాను కదా, ఇంకెక్కడికని చెయ్యను, ఎంతని చెయ్యను అని అనుకునేటువంటి వాళ్ళు ఇలా అనేక రకాల వాళ్ళు ఉంటారు. మనస్సుకు క్లేశం అంటే బాధ, లోపల ఒక క్షుద్బాధ, కడుపులో ఒక రకమైనటువంటి ఆవేదన, కోపము, జిగుప్స, పనులు తొందరగా కావటం లేదే, ఒకవేళ అయితే ఆ పని కనుక అయింది అంటే నాకు, నా కుటుంబానికి మేలు చేసుకోగలిగినటువంటి వాడిని అవుతాను. ఎంత ముందుకు వెళ్ళి ఇంకా అవతలి గట్టుకు నేను వెళతాను, ఇంకా పర్వాలేదు నేను గట్టెక్కుతున్నాను అని అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఒక అల వచ్చి వెనక్కి తంతూ ఉంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం చేసుకోవాల్సినటువంటి జీవితం అవుతుంది నాకు. ఎందుకు తండ్రి నాకు ఈ బాధ? అందరూ జాతకాలు చెప్తున్నారు, ఎంతోమందిని అడుగుతున్నాము, అందరూ చెప్పినవి చేసుకుంటున్నాము, బట్ అయ్యగారులనేమి తప్పుపట్టడం లేదు. ఎందుకంటే ఏదో చెప్పారు, మన కర్మ ప్రారంధము బాగలేనప్పుడు ఒకరిని అనుకుని ఏం లాభము. కానీ అనేక రకాలుగా చేసుకుంటూ ఉన్నాము. ఇన్ని రకాలుగా చేస్తున్నా కూడా ఎందుకు మాకు ఇట్లా జరుగుతుంది? మేము ఏమి పాపం చేసినాము? పితృదోషాలు అన్నారు, పితృదోషాలు క్లియర్ చేసుకున్నాం. జాతక రూపేణ తప్పులున్నాయన్నారు, సవరించుకున్నాము, ఒకవేళ చేసుకున్నాము. నిత్య దీపారాధన, నిత్యము ఆరాధన, దైవారాధన అని అనుకున్నాము, అది చేసుకుంటున్నాము. ఇంట్లో శుచి శుభ్రత అంటున్నారు,
సరే మాకు వీలైనంత వరకు పిల్లలు స్కూలుకు వెళ్ళటము, పంపించుకోవటము, చేసుకోవటము, భార్యకు అనారోగ్య పరిస్థితులు, లేకపోతే చేతగానితనము, లేకపోతే ఇంకొకటో బాగున్నా ఏదో సర్దుకొని చేసుకుంటూనే పోతున్నాము. పురుషుడు మగవాళ్ళు ఉద్యోగానికి పోయినా, లేదా ఆడవాళ్ళు కూడా ఉద్యోగానికి పోయినా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళను చూసుకుంటూ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కష్టాలు ఎన్ని రకాలుగా ఉంటాయో సమాజంలో అనేక రకాల వాళ్ళు ఉంటారు. ఇలా ప్రతి వాళ్లకు కూడా ఒక బాధ లోపల ఏదో ఒక రకమైనటువంటిది. మనం ఒక పదార్థాన్ని మిక్సీలోకి వేసి, మనం అన్నీ ఘన పదార్థాలన్నీ వేస్తాం. అన్ని రకాల పదార్థాలు వేస్తే మిక్సీలో ఏమవుతుంది అంటే ఒక నూర్ణమై ఒక ముద్దలాగా తయారవుతుంది. అలా కడుపులో అన్ని రకాల సమస్యలు ఉండి లోపల ఒక బాధ అనేది ఒకటి వస్తుంది. ఆ బాధలో నుంచి తీసుకునేటువంటి నిర్ణయము చాలామంది అపమార్గంలో తీసుకోవటం కానీ, లేదా ఇది ఇక చాలిద్దాం, ఈ తను ఎందుకబ్బా, ఇంకా మనం ఈ కష్టాలు పడలేకపోతున్నాము, ఈ అప్పులు కట్టలేకపోతున్నాము, ఇక్కడో పొరపాటు జరిగింది, 10 రూపాయలు తీసుకుంటే ఈ పొద్దు 1,00,000 రూపాయలు, 10 రూపాయలు ఎక్కడ, 1,00,000 రూపాయలు ఎక్కడ వడ్డీలు కట్టడం, ఏదోటి కలిసి వస్తుందిలే, బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అప్పు చేసుకుంటే వ్యాపారం కాస్త ఇదయింది, లేదా ఇంకోటి ఇదయింది, లేదా తెలిసిన వాళ్ళని ఇప్పిస్తే వాళ్ళు మోసం చేశారు. ఇలా ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ చిన్న మెలిక అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇక్కడ దీంట్లో ప్రతి వాళ్ళు కోల్పోతున్నది ఏమిటి అంటే, మనకప్పుడు ఎవరికైనా కూడా అమ్మా, ఎవరు వచ్చి నువ్వు ఇది మర్చిపోతున్నావు, నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తేనే కదా కొంతవరకు చేస్తున్నారు. కానీ సరి అయినటువంటి సమయములో సరైనటువంటి ఆలోచన అనేటువంటిది అవసరం. సమయానికి తగినటువంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరము మనకే ఉంటుంది. ఒక్కోసారి మన పక్కనే ఉంటుంది, మొత్తం వెతుకుతూ ఉంటాం. ఇది ఎక్కడ పెట్టానో తెలియటం లేదు, ఎక్కడ పెట్టామో తెలియటం లేదని మళ్ళీ దాన్ని అరే ఇక్కడే పెట్టాను కదా, గుర్తొచ్చింది అని తర్వాత తెలుసుకుంటాం. అలా చేసుకునేటువంటి వాటిల్లో దృఢ సంకల్పము అనేటువంటిది ఉండాలి. ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా అవసరం. ఎవరు ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఎవడికి వాడికి ఉండాలి. నేను ఖచ్చితముగా సాధించగలను. ఇప్పుడు మనం అనుకున్నటువంటివన్నీ కూడా ఒకప్పుడు మనం సంపాదించి పోగొట్టుకున్నవే కదా, మనకు పుట్టుకతో రాలేదు కదా, మన కష్టార్జితము కదా, మనము సంపాదించుకున్నాము కదా, మనమే కదా తెలుసో తెలియకో ఒక తప్పడడుగు వేసి పోగొట్టుకున్నాము కదా, మళ్ళీ రాదని ఎందుకు అనుకోవాలి, మళ్ళీ మనకు మంచి రోజులు లేవని మనం ఎందుకు అనుకోవాలి, మళ్ళీ మనం సాధించలేము అనేటువంటి ఇది ఎందుకు ఉంటుంది మనిషికి. ఖచ్చితముగా ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా అవసరము ప్రతి వాళ్లకు కూడా. ఒక కూలివాడు ఇక్కడ ఈ బిల్డింగ్ పూర్తి పని అయిపోతే ఈ బిల్డింగ్తో అయిపోయింది కదా నా జీవితం అని అనుకోడు కదా, ఇంకొకరు ఎవరో పిలుస్తారు, ఇంకో చోటికి వెళ్ళి కూలి పనికి వెళ్తారు. ఏదో ఒకటి ఉంటుంది. భగవంతుడు ఏదో ఒక యోగం అనేటువంటిది మనకు ఉంటేనే ఇంకా భూమి మీద మనకు భగవంతుడు ఉంచినాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మన వల్ల ఏ ఉపయోగము లేదు అంటే ఎప్పుడో తీసేస్తాడుగా. అంతే. మనము కావాలనుకుంటే వచ్చినటువంటి జీవితము కాదు, వద్దనుకుంటే వెంటనే పోయేది కాదు. ఆయనకు తెలుసు ఎప్పుడు మనము పుట్టాము అనేది మన చేతుల్లో లేదు, ఎప్పుడు పోతామనేది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉండేటువంటిది ఏమిటి? మన నడవడిక, మన ప్రవర్తన, మన సిస్టమ్, మన బుద్ధి, మన యొక్క ఆలోచన. మనము ఎప్పుడైతే ఆత్మవిశ్వాసముతో తప్పకుండా ఎంతమంది ఎదురైనా, కాలమే ఎదురీదినా కాలపురుషుడు అనేటువంటి వాడు ఉంటాడు ఎప్పుడు కూడా. కాలభైరవుడు అని పరమేశ్వరుడి యొక్క ఇది. అందుకే కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం అన్నాడు. కాలభైరవుడు అంటే ఏమిటి? మనము కుక్క అని మనం చెప్పుకుంటున్నాం. కాలభైరవేశ్వరుడు అంటే దానికి తెలుస్తుంది, కుక్కకు ఇది ఏమిటి అనేది తెలిసిపోతుంది, ఎలాంటి ఇది వస్తుంది అని. అందుకనే ఇంటి యజమాని కొంచెం ఇబ్బంది పడుతున్నాడంటే దిగులుగా ఉంటుంది ఓ రోజంతా ముందే కుక్క. మా ఇంట్లో కుక్క చాలా దిగులుగా ఉందండి నిన్నటి నుంచి, ఏమో మరి దానికి తెలుసేమో అని అనుకుంటూ ఉంటాం మనం.
ఈ జీవాలకు తెలుసు ఏమిటి అనేది. అందువలన కాలం చాలా గొప్పది, విలువైండేది కనుక ఆత్మవిశ్వాసంతో తప్పకుండా మళ్ళీ మనము నేను ఖచ్చితముగా నేను నిలదొక్కుకోగలను అనేటువంటి మాట ఎవరో చెబితే కాదండి, మనము క్రియేట్ చేసుకోవాలి. మనము ఏది వచ్చినా ఇంతకంటే నన్ను చేసేది ఏమిటి, నా శ్రమ నాది తప్పదు అని మనము పంట ఎలా అయితే ఒక రైతు ప్రతి సంవత్సరము నాగలి సేద్యం చేస్తున్నాడు, పంట వేస్తున్నాడు, పండుతుంది, మళ్ళీ కోస్తున్నాడు, మళ్ళీ సేద్యం చేస్తున్నాడు, మళ్ళీ పంట వేస్తున్నాడు, మళ్ళీ కోస్తున్నాడు, పంట తీసుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు. అంటే నేను ఎన్నిసార్లని చేసిన పని చేస్తాను అనుకోవడం లేదు ఒక రైతు, కానీ పంట దాని ద్వారానే వస్తుంది. మనల్ని మనం ఎన్నిసార్లైనా మలుచుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి కావాల్సింది ఏదో ఆలోచన చేసుకొని ఆత్మవిశ్వాసంతో రేపు నేను ఖచ్చితంగా సాధించగలను అనేటువంటి ఇదితో మనము అమావాస్యను చాలా తేలిగ్గా తీసుకుంటాము, కొన్ని తిథులను చాలా తేలిగ్గా తీసుకుంటాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీకు ఇంట్లో పాజిటివిటీ, నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఇదంతా కూడా రావాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఒక్క ప్రయోగం ఉన్నది, అద్భుతమైనటువంటి ప్రయోగం. ఏమిటి? ఒక పసుపు పచ్చని గుడ్డలో కొంచెం కుంకుమ పసుపు వేసి 5 ఒక్కలు, 5 గవ్వలు, 5 పసుపు కొమ్మలు, 5 కాయిన్స్, ఒక నిమ్మకాయ కట్టేసి బాగా ముడేసి దానికి కాలభైరవుడి అష్టోత్తరము ఉంటుంది. ఆ కాలభైరవుడి యొక్క అష్టోత్తరము అనేటువంటి దాంతో కుంకుమ పసుపు వేసి ఆ మూట మీద పూజ చేసి దానికి అగరబత్తీలు తిప్పి అష్టమి నాడు, అది బహుళ అష్టమైనా కావచ్చు, శుద్ధం అష్టమైనా కావచ్చు, అష్టమి నాడు ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి ఆ సమయానికి అష్టమి ఉండాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత అష్టమి వస్తే లాభం లేదు. సూర్యుడు ఉదయించే సమయానికి అష్టమి ఉండేటువంటి ఇదిగా చూసుకొని ఎప్పుడైతే అష్టమి నాడు ఈ యొక్క ఇది చేస్తారు, లేదు సాయంకాలమైనా చేయవచ్చును, అష్టమి ఉండాలి. ఎందుకంటే ఈ అష్ట కష్టాలు తీరిపోవటానికి అష్టమి నాడే. ఇది గనక చేసి ఇంటి గుమ్మానికి లోపలి వైపు కట్టుకున్నారు అంటే ప్రతి అష్టమికి 2 అగరబత్తీలు పొగ దానికి చూపించడం, మళ్ళీ అష్టమి నాడు మాత్రమే, శుద్ధాష్టమికి ఇంకా మార్చే పనేం లేదు, దానికే చూపించడం, ఒక్కసారే చేసుకుంటే చాలు. ఒక అష్టమి నాడు మాత్రమే ఈ పని చేసి ఇంట్లో గుమ్మానికి లోపల వైపు కట్టుకుంటే ప్రతి అష్టమికి 2 అగరబత్తీలు పొగ చూపించాలి. అలా 8 అష్టములు గనక చూపించినారు అంటే వాళ్ళు జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి అవకాశము ఉంటుంది అని తెలియజేస్తూ. ఇప్పుడు అందులో నిమ్మకాయ కూడా ఉంచాం కదా గురుగారు, అది కుళ్ళిపోవటము అట్లా కుళ్ళిపోదు, ఎండిపోతుందా అంతే, కుళ్ళిపోదు. కుళ్ళిపోవడానికి మీరేం నీళ్లలో దానిలలో పెట్టలేదుగా, అంతే, ఒక గుడ్డలో కట్టి పెడుతున్నాను అంతే. గురుగారు ఆలోచిస్తే ఒక విషయం ఏమనిపించింది అని అంటే 9 అనే సంఖ్య మన జీవితానికి ప్రకృతికి ఏదో ఒక అనుసంధానం ఉందేమో అని అనిపిస్తుంది. ఒక శిశువు తల్లి గర్భంలో 9 నెలలు నవమాసాలు అంటూ ఉంటారు. ఆ పుట్టిన శిశువు జీవితం అంతా కూడా గ్రహాలకు సంబంధించి నవగ్రహాలకు సంబంధించిన విధానాలతో ముడిపడి ఉంటుంది. ఈ రకంగా చూస్తే చాలామంది ముఖ్యంగా 9 నెంబర్ లక్కీ అని ఫీల్ అవుతూ ఉంటారు. 9 నెంబర్లో బేబీ బర్త్కి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు చాలామంది చూసుకుంటే. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా 9 9 9. పుట్టిన శిశువు నవరంధ్రాలతో జన్మిస్తాడు. అంటే ఏదైనా సంబంధం ఉందా 9కి మనకు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. బాగుందమ్మా ప్రశ్న. థ్యాంక్ యూ గురుగారు. ఇక్కడ మీ ఆలోచన మంచిదే, అంతేకాదు ప్రశ్న నువ్వేదో సూక్ష్మంగా అడిగినావు తల్లి. అయితే ఇంకా దండిగా ఉన్నాయి. నవనాయకులు, మనము ప్రతి సంవత్సరము నవనాయకులు మాట్లాడతాం మనం. అవును. తర్వాత నవరాత్రులోను మాట్లాడతాం మనం, అమ్మవారివి 9 సంఖ్య.
ఇక్కడ నవచక్రాలు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి కొన్ని చక్రాలు ఉన్నాయి అనేటువంటిది కూడా శాస్త్రం చెబుతూ ఉన్నది. ఈ బ్రహ్మరంధ్రము వరకు కూడా ఓకే. ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. 9 సంఖ్య ఏమిటి అంటే మనము 1 నుంచి 9 మళ్ళీ 1 ముందుకు వస్తేనే 10 అవుతుంది. సంఖ్యలో పెద్దది 1 9 సంఖ్యలో. అంతేకాకుండా మనం వాస్తురీత్యా చూసినప్పుడు కూడా 90 డిగ్రీస్ అనేటువంటిది చూస్తాం. మనం బాగా ఆలోచన చేస్తే 90 డిగ్రీస్ కోణం ఏమిటి అని చూస్తాం. వాస్తు పురుషుడు పనుకొని ఉండి చూసి ఇలా చేస్తూ కొంత కూడా పెడతారు. ఈ 9 అనేటువంటిది పూర్ణ సంఖ్య. ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే 9. అందుకే నవరాత్రులు మనం చేసేటువంటి కూడా. దాని తర్వాత ఇంకొకటి లేదు సంఖ్య, మళ్ళీ రిపీట్ కావటమే అంతే. ఇంకా అంతవరకే ఉండేది. ఇక్కడ చాలా యోగాలు 9 సంఖ్య వల్ల. నవ అంటే 9, నవరాత్రి. నవ అంటే 9. నవ అంటే ఏమిటి అంటే నవం అంటే కొత్తది, మళ్ళీ మొదలు, యోగము, పూర్ణము. ఏదైనా మనము పూర్ణముగా సగం సగం పనులు చేయాలని కోరుకోము. ఎప్పుడు కూడా పూర్ణత్వం ఉండాలి. పూర్ణ సంఖ్య ఏమిటి అంటే 9. అందుకే లాస్ట్లో పెద్ద సంఖ్య ఉండాలి అని సెల్ ఫోన్లు నంబర్లు కొన్నా, న్యూమరాలజీ ప్రకారంగా లెక్క వేసుకున్నా, ఏ రకంగా చూసినా మనకు 18 పురాణాలను మొత్తం కొడితే 9. అంతే కదా. ఈ అష్టాదశ పురాణాలు మనం చెప్పుకుంటున్నాం కదా, మళ్ళీ 9 సంఖ్య మామూలుగా వస్తుంది. 108 సంఖ్య మనం జపమాల తిప్పుతున్నామంటే ఏమిటి? 8 1 9. ఇది మనకు మామూలుగా ఆ 9 సంఖ్యకు విపరీతమైనటువంటి పాజిటివ్ ఇది ఉంటుంది. మిగతా వాటికి లేదా అంటే ఉంటుంది. ప్రారంభము పూర్ణత్వము అని ఉంటుంది. ప్రారంభము 1 అయితే పూర్ణత్వము 9 ఎప్పుడు కూడా. అందుకని రైజింగ్ అనేది ఒకటి కావాలి. ప్రతి వాళ్లకు జీవనోపాధికి ఎదుగుదల. ఈ సంవత్సరము నవనాయకులలో ఎక్కువ మంది ఎవరున్నారు, తక్కువ మంది ఎవరున్నారు, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది మనం చూస్తాం. అందుకే 9% పాటు 90% మాకు పూర్ణమైందంటే అయిపోయింది, ఇంకా లెక్క అయినట్టే అనేటువంటి పదం మనం వాడతాం. ఆ కోవకు చెందినటువంటి దాంట్లో భాగంగానే ఈ 9 సంఖ్య అనేది మనం అర్థం చేసుకోవాలి. నవరాత్రులు మనం పాటించేటువంటిది కూడా అదే. నవమి నాటితో అయిపోయింది, ఇంకా దశమి పండుగ అంటున్నాం. అక్కడ కూడా నవ అంటే ఏమిటి? కొత్తదనం. ఎప్పటికప్పుడు కొత్తదనముగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనకు యోగాన్ని ఇస్తుంది, ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది. 9 శబ్దము అనేటువంటిది, ఈ నవసంఖ్య అనేటువంటిది ఎప్పుడైతే మనకు గట్టిగా పట్టుకున్నామో ఖచ్చితముగా అన్ని రకాల యోగాలు మనకు కలుగజేసేటువంటిది 9. దాంట్లో 1, దీంట్లో 1, మాకు 2 అంటే 3 అంటే ఇట్లా అనుకుంటుంటాం మనం. కానీ 9 సంఖ్య అనేటువంటిది అందరికీ 9 రకాల యోగాలు అన్ని రకాల ఉంటాయి అనడం కొంచెం కష్టం. దీంట్లో భాగాలు సరే, మనం మామూలుగా ధనపరంగా కావచ్చు, ఐశ్వర్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, లేదు వ్యాపారపరంగా కావచ్చు, ఇలాంటివన్నీ మనకు సమాజంలో ఏవేవి ముఖ్యమైనటువంటివి అని రాజకీయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ వ్యాపారం అంటే ఎటువంటి వ్యాపారమైనా కావచ్చు, ఉద్యోగం అంటే ఉద్యోగం, ఒకరి కింద పని చేయటము, చదువుకోవటము, ఇలా ఒకదాని దగ్గర నుంచి చిన్నతనము నుంచి మనము చదువుకునేటువంటి దాని దగ్గర నుంచి మనం స్థిరత్వం వరకు 9 భాగాలు. 9 భాగాలు చేయండి. మనం అందుకే వాస్తురీత్యా కూడా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది మామూలుగా ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి తీసుకున్నా, లేదా వాయువ్యం నుంచి ఉత్తరముఖం పెట్టుకుంటున్నప్పుడు ఈశాన్యం వరకు తీసుకున్నా, లేకపోతే పశ్చిమ నైరుతి నుంచి వాయువ్యం 9 భాగాలు చేయండి అని చెప్పి దాంట్లో గురు శుక్ర స్థానాల్లో మనము
యోగవంతముగా చేసుకోవాలి అనేటువంటి పదం వచ్చేది కూడా అందుకే. ఇలా 9 సంఖ్యకు అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంతేకాకుండా మన జీవితంలో 9, అందుకే 9 నెలల 9 రోజుల 9 ఘడియల 9 విఘడియలు ఉంటాడు తల్లి గర్భంలో శిశువు. అన్ని 9లే, అన్ని 9లే. ఆ తర్వాత ఎంత ఉంచుకుందాములే అన్నా ఆమె ఉంచుకోలేదు, ఆమె కావాలన్నప్పుడు బయటికి రాలేదు. ఆమె గర్భంలో ఉన్నదే కదా, మరి ఆమె ఫలానప్పుడు అనుకుంటే బయటికి తీసేయొచ్చుగా, కుదరదుగా. డాక్టర్లు ముహూర్తం చెప్పండి మంచిది, ఈ మధ్య ఇంకోటి కొత్త వింత ఏమి అంటే ఫలానా ముహూర్తం చెప్పండి అంటే మనం ముహూర్తం చెప్తాం, కానీ ఆ సమయానికి చేయలేరు వాళ్ళు, కొంచెం అటు ఇటు అవుతుంది, ఏదో ఒక కారణం చేత ఇబ్బంది అయిందనే చెప్తారు వాళ్ళు. ఇంకా చేసినామని చెప్తారు మళ్ళీ. అట్లా కాదు, అందుకే దైవము అనుకూలించాలి. శరీరము మీద ఆధిపత్యము ఎప్పుడు కూడా భగవంతుడిదే, ఎవరిది కాదు. నా శరీరం కదా, నా ఆధిపత్యం కదా అంటే ఉన్నట్టుండి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? అప్పుడు ఏదో ఫుడ్ ప్రాబ్లము, వాటరు తేడా అని చెప్తుంటాం మనం, ఏదో మనం అనుకుంటాం అంతే మనస్సుకు. అవి ఎన్ని తేడాలు ఉండినా బతికించిన వాడు ఉన్నాడు. అన్ని అవలక్షణాలు ఉండేటువంటి వాడు, వాడికి ఆయుర్దాయం ఉంది అంటే భగవంతుడు ఉంచితే ఉంచాలనుకుంటే ఉంచుతాడు. ఏ రోగము లేనటువంటి వాడు తీసేయాలంటే తీసేస్తున్నాడుగా, జరుగుతుంది కదా. అందువలన దీని మీద ఆధిపత్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా మనకు నవనాయకులు 9 గ్రహాలు, వీటిని బట్టి వీటి యొక్క అనుకూలాన్ని బట్టి ఈ 9 సంఖ్య అనేటువంటిది అమ్మవారి స్వరూపము, మూలము, బీజము, అమ్మవారి యొక్క ఇది కాబట్టి అందువలననే ఈ 9కి అంత ప్రాధాన్యత అనేటువంటిది ఉంది అని మనం తెలుసుకోవాలి. కాశీలో కూడా 9 సంవత్సరాలు 9 నెలలు లేకపోతే 9 రోజులు ఉండాలి అని కూడా అంటూ ఉంటారు కదా గురువు అంటారు. కాశీ కొన్ని పుణ్యక్షేత్రాలలో ఈ 9 రోజుల పాటు 9 రోజులు ఉండటము కానీ, లేదా 9 నెలలు ఉండటము కానీ, 9 సంవత్సరాలు ఇట్లా కొన్ని మన మామూలుగా ఇవి పెట్టుకున్నారన్నమాట. అలా కనీసం 9 గంటలు ఇంకా చివరికి మేము ఉండలేము అన్నప్పుడు 9 అంటే పూర్ణత్వం అక్కడ, ఎందుకంటే అక్కడికి పూర్ణమవుతుంది అని. ఆ పూర్ణత్వం కావాలనే కదా ఎవరైనా కోరుకుంటాం మనం. పూర్ణత్వం లేకుండా ఏది అసంపూర్ణంగా చేయాలని కోరుకోముగా. అందుకనే మనం గణపతి నవరాత్రులు చేసినా 9 రోజులు చేసి అది మళ్ళీ 11వ రోజు అట్లా తీసేయడం చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారిది నవరాత్రులు చేస్తున్నాం. అందుకే గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అని, శరన్నవరాత్రోత్సవాలని, గణపతి నవరాత్రులు అని ఇలా నవరాత్రులు. నవ అంటే ఏమంటే కొత్తగా, నూతనము, నూతనోత్సాహము, పూర్ణత్వము అనేటువంటిది ఇదంతా కూడా జరుగుతుంది. మానవుడి యొక్క ఇదే మనము తలకాయ దగ్గర నుంచి ఒక్కసారి కింది వరకు చూసినప్పుడు 9 సంఖ్య. ఈ తల దగ్గర నుంచి ఇలా కిందికి 9 ఎందుకు వస్తుంది? వాడు ఇలా వంగి నిలబడితే తల దగ్గర నుంచి కిందికి అంటే పూర్ణ సంఖ్య. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అందుకనే ఎంత ఎదిగినా ఒదిగి ఉండు అని చెప్పాడు సంగతి. ఎందుకు? తల వంచుకొని జాగ్రత్తగా జీవితాన్ని గడుపుకున్నటువంటి వాడి వ్యక్తిత్వము తల ఎత్తుకొని ఉండేట్టుగా ఉంటుంది. 9 సంఖ్యను మనం ఆదర్శంగా తీసుకోవాలి. 9 ఇలా చుట్టి ఇలా కిందికి అంటూ ఉన్నాం. ఇప్పుడు తల ఉంచుకొని ఒక మనిషిని నిలబడితే 9 ఆకారం వస్తుంది. అంటే నఖశిఖ పర్యంతము అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పూర్ణత్వము. ఆయన మూర్తీభవించినటువంటి పుణ్యమూర్తయ్య అని అంటామాడు. మనం వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అంటే వాడికి ఈ పూర్ణత్వముగా ఉండాలి. మరి మిగతా సంఖ్యలన్నీ శరీరంలో లేవా అంటే ఉంటాయి. వాడు ఒకటిగా ఉండాలనుకోన్నా 2గా ఉంటాడా, ద్విస్వభావి అయి ఉంటాడా, లేదా 3 రకాలు అని 3 ఇదిలో ఉంటాడా, లేదా 4లాగా ఉంటాడా, లేదా 5 ఇదిలో ఉంటాడా, 6లో 7లో ఉంటాడా, కాదు పూర్ణత్వముగా 9 కలిగి ఉంటాడా, యోగాలు అన్ని రకాల యోగాలు కలిగిన వాడై ఉంటాడా అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. మనిషి అంత ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నటువంటిది 9 సంఖ్య.
మనం నిలబడి ఇలా తల ఉంచుకొని భగవంతుడి దగ్గర ఇలా నిలబడతాము కదా కాసేపు, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అవును. అప్పుడు ఎలా ఉంటుంది మానవుడి ఆకారం అంటే 9 సంఖ్య. అంటే ఎంత నువ్వు గొప్పవాడివైనా భగవంతుడు అమ్మవారి ముందు నువ్వు తల ఉంచుకొని ఉండాల్సినటువంటి వాడికి పూర్ణత్వం వస్తుంది. అంటే దైవాన్ని పట్టుకో, నీకు పూర్ణత్వం వస్తుంది. అమ్మవారిని ధ్యానించు, పూర్ణత్వం కలుగుతుంది. ఈ 9 రోజుల పాటు చెయ్యండి, మీకు అద్భుతముగా కొత్తదనముగా కొత్తగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నవరాత్రులు ఎందుకు చేస్తున్నాం? ప్రతి సంవత్సరము కొత్తదే, ప్రతి సంవత్సరం నవరాత్రులు వస్తాయి. ఎప్పటికప్పుడు నిత్య నూతనముగా నువ్వు ఉండటానికి ప్రయోగించు, మేలు చేసుకో అని చెప్పడంలో ఆంతర్యం. అందుకే మనం ప్రతి సంవత్సరము జాతకాలు చూసుకొని ప్రతి సంవత్సరము మన జీవితం ఎట్లుంటుంది, మన రాసులు ఎట్లున్నాయని అడుగుతుంటాం. అందుకని పూర్ణ సంఖ్య 9 అది తల్లి, దాని యొక్క అర్థం. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.